గురువుగారు, కార్తీక పురాణంలో అజామిలుడు వృత్తాంతము చూస్తే అతని చివరి క్షణంలో నారాయణ అని అతని కుమారుడిని పిలవగా విష్ణుదూతలు వచ్చి యమదూతల్ని నిరోధించారు. దీనిని ఎలా సమన్వయించుకోవాలి? మామూలుగా చూస్తే ఈ కథ అందరికీ జగత్ప్రసిద్ధమైనటువంటిది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో చదువుకోవలసినటువంటి కార్తీక పురాణంలో 2-3 అధ్యాయాల్లో ప్రత్యేకంగా ఈ కథని చెప్పారు వ్యాస భగవానులు. మామూలుగా చూస్తే ఇది ఏమిటి, అజామిలుడి కథ బాగా దుర్మార్గుడమ్మా. అటువంటి దుర్మార్గుడు మనం నోటితోటి బయటికి చెప్పుకోలేనటువంటి చండాలమైనటువంటి పనులు చేసినటువంటి వాడు. అటువంటి అజామిలుడు చిట్ట చివరి క్షణంలో నారాయణ అనేటువంటి ఒక పదాన్ని పలకటంతో ఈ చేసిన పాపాలన్నీ నెగిరిపోయి అతనికి మోక్షం లభించింది, పుణ్యలోకాలు వచ్చాయి. ఇది ఈ కథ చెప్పేటువంటి సారాంశం, అందరికీ తెలిసినటువంటిది. వెంటనే మనకి ప్రశ్నలు వస్తుంది. అంటే ఎన్ని పాపాలైనా మనం చేయొచ్చుగాక ఆఖరికి చివరి క్షణంలో దేవుడి పేరు గనక తలుచుకుంటే చాలు మనకి పుణ్యం వచ్చేసేస్తుంది. అదా ఈ కథ ఈ సమాజానికి అందించేటువంటి సందేశము అని ఎవరైనా మనల్ని ప్రశ్న వేస్తే దానికి మనం వెంటనే ఈ రకంగా తిరిగి ప్రశ్న వేయాలి. చివరి నిమిషంలో మనకి దేవుడి పేరే గుర్తుకు వస్తుందని ఏదైనా హామీ మనకి ఉందా? ఎవరు చెప్పలేరు కదా. ఆ చివరి నిమిషం చాలా భయంకరంగా ఉంటుందట. మా శ్రీనాథ మహాకవి వర్ణన చేస్తాడు. ఎటువంటి భయంకరం అంటే నోట మాట రాదు. భయంకరంగా ఉన్నటువంటి యమభటులు కనపడుతుంటారు. వణికిపోతుంటుంది శరీరం. వాళ్ళు కనపడుతుంటే ఇక మనస్సు ఏమీ ఆలోచించదు, మొద్దుబారిపోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరూ కనపడరు. చాలా ఎదురుకుండా గనక ఒక పెద్ద పులి నోరు తెరిచి మింగటానికి చూస్తూ ఉంటే ఆ జీవుడు ఎంత వెలవెల్లాడిపోతుంటాడో ఆ రకంగా ఆ యమభటులు ఇంత భయంకరంగా చూస్తుంటే ఆ జీవుడు ఆ చనిపోయే క్షణంలో అంతగా వెలవెల్లాడిపోతాడు. ఆ సమయంలో దేవుడి నామాన్ని తలవాలి అనేటువంటి ఆలోచన జీవుడికి వస్తుందా? రాదు. కానీ వస్తుంది ఎప్పుడు? మనం బతికి ఉన్న ప్రతి నిమిషం. అలాగే ఈ పవిత్రమైన కార్తీక మాసం ఇలాంటప్పుడు స్వామివారిని గనక నిష్ఠగా గనక మనం జపిస్తే, అయ్యా తెలియక చేసిన పాపాలు, తెలిసి చేసినటువంటి పాపాలు అన్నింటినీ హరించి నా చివరి క్షణంలో నీ పేరు నాకు గుర్తుకు వచ్చేటట్టు చెయ్యి, దేహిమే తలమని చెప్పుకుంటారు చూడండి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవినం దేహాంతే తవ సాయుధ్యం. కాబట్టి దేహం అంతం అవుతున్నటువంటి క్షణంలో ఆయన పేరుని తలుచుకోవటం, శివ కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, ఆ పేరుని తలుచుకునే అదృష్టం నాకు ఇవ్వు. ఆ క్షణం చాలా భయంకరంగా ఉంటుందట. ఆ క్షణంలో నేను ఇంకేమీ కోరను, నీ పేరు ఒక్కటి నాకు గుర్తు వచ్చేటట్టు చెయ్యి అని ఇప్పటి నుంచే మనం ఆ దేవదేవుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉండాలట. అలా చేస్తే ఆ చిట్ట చివరి క్షణంలో ఆ దేవుడు మనకు అటువంటి అవకాశం కలిగిస్తాడు. అందువల్ల ఈ అజామిలుడి కథ మనకి ఏం చెప్తోందంటే, చిట్ట చివరి క్షణంలో దైవస్మరణ చెయ్యాలి అని అంటే ముందు నుంచి కూడా ఈ కార్తీక మాసం ఇలాంటి వాటిల్లో దైవస్మరణ చేస్తూ ఉంటే పండిపోయి ఉంటాం కాబట్టి బాగా అలవాటైనటువంటి పదం చిట్ట చివరి క్షణంలో కూడా నీ నోటి వెంట అప్రయత్నంగా వచ్చి మోక్షం నీకు కరతలామలకమవుతుంది. అజామిలుడు చేసుకున్నటువంటి అదృష్టం కాబట్టి అన్ని పాపకర్మలు చేసిన కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. నారాయణ పేరు పెట్టుకోమని ఎవరు చెప్పలా. ఆయన చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కాబట్టి నారాయణ అని పెట్టుకున్నాడు. దేవుడి మీద ప్రేమ లేదు అజామిలుడికి, కొడుకు మీద అంత విపరీతమైన ప్రేమ. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మీద ఎంత ప్రేమో అంత విపరీతమైన ప్రేమ. అందువల్ల కొడుకుని తలుచుకున్నాడు. కొడుకా నారాయణ వెళ్ళిపోతున్నాను రా అని చెప్పటానికి నారాయణ అని పిలిచాడు. కానీ పేరు పెట్టుకున్నటువంటి అదృష్టంతో అతనికి ఆ సాయుధ్యం లభించింది. కాబట్టి ఇంకొక సందేశం కూడా లోకానికి ఈ కథ అందిస్తోంది. మంచి పేరు పెట్టుకో పిల్లలకి, దేవుడి పేర్లు పెట్టుకోవాలి. ఏవో పిచ్చి పిచ్చివి అర్థం పర్థం లేనటువంటి పేర్లు పెట్టుకుంటే దాని ఫలితం మనకి అందదు. దేవుడి యొక్క పవిత్రమైనటువంటి అర్థాన్ని తెలియచేసే పేర్లను పెట్టుకుంటే అతన్ని నువ్వు విపరీతంగా గనక ప్రేమిస్తూ ఉంటే, లేదా ఆ కుమార్తెని నువ్వు అధికంగా ప్రేమిస్తూ ఉంటే చిట్ట చివరి క్షణంలో ఆ పేరును తలుచుకుంటావు. ఆ పేరు నిన్ను రక్షిస్తుంది. అది ఈ కథ మనకిచ్చేటువంటి సందేశం.